వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులను విచారించే ముందు ఈడీ ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో ఇచ్చిన తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ కుంభకోణంలో కేజ్రీవాల్ మధ్య ప్రధాన కుట్రదారుడిగా ఉన్నారని, కాబట్టి ఆయనను విచారించుకోవచ్చు అంటూ ఆ తర్వాతి నెలలో ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా లేఖను రాశారు. కాగా అంతకంటే ముందు కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తూ తనపైన ఇతరులపైన ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయడాన్ని సవాల్ చేశారు. ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయడానికి ముందు ఎలాంటి ముందస్తు కూడా అనుమతి తీసుకోలేదని, కాబట్టి ఈడీ ఛార్జ్షీట్ చట్టవిరుద్ధమని వాదించారు కేజ్రీవాల్.